జనాలకే మీరు గెలిపిస్తామంటే ఒకసారి అతని ద్వారా లబ్ధి పొందిన తర్వాత పక్కన పడడానికి మనము కక్కిరి గుడికి హాస్పిటల్ అంటే తెలుసా? ఇప్పుడు ఇంత దాదాపు 10 లక్షల రూపాయలు చేసే విలువ చేసే భూమిని తీసుకొని మన తెలుగుదేశం పార్టీ ఓటేస్తావా? నీకు జ్ఞానం ఉంది అసలు? జ్ఞానం ఉన్న ఎక్కువ పథకాలు ఇస్తా ఎవడు? చంద్రబాబు ఇప్పుడే జగన్ చేసే పరిపాలన వల్ల శ్రీలంక అది ఇది అంటాడు. నువ్వు ఎక్కువ ఇస్తే ఇదిక అనక తగ్గుతావు నువ్వు అంతేక. నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఇక నువ్వేం చేస్తావు అయ్యా? నువ్వేం చేస్తావు? ఇప్పుడే శ్రీలంక అయితే అంటున్నాడు, రేపు వచ్చినాక ఏమైంది? 2 శ్రీలంకలు చేస్తాడు. గతంలో మేము చూడలే, మేము పరిపాలన మేము చూడలా. గతంలో పరిపాలన చూసాం కదా. జగన్ గారి మీద వ్యతిరేకత పెరిగింది, ఉద్యోగులు వ్యతిరేకత లేదు బ్రదర్, లేదనా అవసరం. ఇప్పుడు 5 పార్టీలు వచ్చినా 10 పార్టీలు వచ్చినా సింహం సింగిల్ గా వస్తుంది, పందులైతే గుంపులుగా వస్తాయి అంతే. రాని ఎవరు పగ్గాలు వాడిది అంతే, ఎవరు పట్టా వాడిది, ఎవరు బంకు వాడిది. ఉండదు పొత్తులో భాగం లేదు, అనకూడదులే. ఏముండదు, ఏముండదు. కేంద్రం కాకనా ఊరే ప్రపంచంలో అమెరికా కలుపుకునే కాక ఇన్ని పథకాలు ఏ మగవాడు చేస్తాడు? రమ్మని చెప్పట్టు. నేను టీచర్గా మాట్లాడుతున్నాను. ఏ మగవాడు చేశాడు? 70 ఏళ్ళ నుంచి ఏ మగవాడు చేశాడు? ఇన్ని పథకాలు ఎవడు పెట్టాడు? ఒక నాకు అందరా నేను అభిమాని మాత్రమే. నేను రిటైర్డ్ ఎంప్లాయీ నేను, కానీ నాకేం పథకాలు లేవు. అయినా కానీ జగన్ పరిపాలన పేదవాడు లేకుండా చేశాడు. పేదల గవర్నమెంటే. మనిషికి కావాల్సింది కూడు వైద్యము, బడుగు వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్న జగన్. అంతేగాని జగన్ తప్పు పెట్టడానికి మనం అర్హులం కాదు. జగన్ తప్పు పట్టకూడదు, అసలు తప్పు పట్టకూడదు. పట్టడానికి అవకాశం లేదు అసలు. ఆయన చేసిన పథకాలు అలాంటివి. అమ్మఒడి దెంగుతున్నారు, అవునా? అమ్మఒడి తీసుకున్నారు జనసేన కత్త మనిషి ఒక గొడ్డు అసలు. మనిషి దున్నపోతున్నావు అసలు. మనిషికి పుట్టావా అని వాళ్ళతే చెప్పు. ఎవరైతే పథకం తీసుకుంటాడో వాడికే ఓటు వేయాలి, ఎవరైతే కూడి పెడతాడో వాడికే ఓటు వేయాలి. అంతేగాని నువ్వు అమ్మకాడ పడుకుంటే కనిపించింది, కానీ అమ్మకాడ పడుకుంటే కనిపించదు తెలుసా? అమ్మకాడ పడుకుంటే అమ్మ రొమ్మ తీసిన నోట్లో పెడితే కడుపు నిండింది, అమ్మకాడ పడుకుంటే కడుపు నిండదు. అట్లాంటి వ్యవస్థ ఇది. జగన్ గారు 100% గెలుస్తారు తప్పనిసరిగా.